అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో అన్ని సీట్లను కేటాయించి మొత్తం అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అనంతపురంకి వచ్చేటప్పటికి సీనియర్ లీడర్ అనంత వెంకటరామరెడ్డికి మరొకసారి పట్టం కట్టినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే కలియ తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు అనమాట? సార్ ఏంటి సార్ ఈ అనౌన్స్ అనేది ఎలా చూస్తారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా, ఈవెన్ జాతీయ పార్టీలు కావచ్చు, రీజనల్ పార్టీస్ కావచ్చు, ఏ రాజకీయ పార్టీలు కూడా ఒకే మారు అన్ని అసెంబ్లీ అన్ని పార్లమెంట్ సీట్లకు అనేది కూడా అభ్యర్థులను కూడా ప్రకటించిన రాజకీయ పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది కూడా. అంతేకాదు ఈరోజు గత ఎన్నికల కంటే 2019 ఎన్నికల కంటే కూడా వెనుకబడిన కులాలకు కానీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ వారికి కూడా అత్యధికమైన సీట్లను కూడా కేటాయించింది గతంలో కంటే కూడా. ఈరోజు బీసీ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మాత్రం బీసీలకు కట్టుబడి ఉండేమో కానీ ఈరోజు వారంతా కూడా చెప్పేసి కేవలం వారి స్వార్థం కోసం ఈరోజు కూడా ఉన్నారు. ఎక్కడా లేదు. ఈరోజు మంత్రివర్గ కూర్పులో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు సీట్ల కేటాయింపులో కావచ్చు, అనేక రకాల కూడా ఈరోజు కూడా వెనుకబడిన కులాల వారికి అంటే జనాభా ప్రాతిపదికని ఈరోజు తీసుకొని వచ్చేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా దావు పోయేటట్టు కూడా భవిష్యత్తులో పోయేటట్టు కూడా చేసిన ఘనత కూడా మా పార్టీదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, జగన్మోహన్ రెడ్డిది కాదు. సార్ మహిళలకు ప్రాధాన్యత కల్పించిన అంశంలో ఏం చెప్తారు సార్? తప్పకుండా కూడా ఈరోజు సగ జనాభాలో మహిళలు ఉన్నారని చెప్పి చెప్పుకోవడానికే మహిళా సాధికారత అని చెప్తానే ఉన్నారు కానీ ఈరోజు ఎక్కడ కానీ లేదు. కానీ ఆచరణలో చూపించిన వాడు ఈరోజు. అంతేకాదు ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా కూడా ఆ గృహిణో లేకపోతే మహిళల చేతిలో పెడితే అది సద్వినియోగం అవుతుందని, ఆ కుటుంబాలకు కూడా సద్వినియోగం అవుతుందని, వారి పిల్లల యొక్క భవిష్యత్తును కూడా తీర్చిదిద్దేది కూడా మహిళకే ఎక్కువగా బాధ్యత తీసుకుంటుందని చెప్పే ఒక సదుద్దేశంతోనే ఈరోజు ఇంటి దగ్గర నుంచి, ఇంటి పట్టా దగ్గర నుంచి ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా కూడా వారి చేతిలోనే కూడా పెట్టడం జరిగింది. అందుకోసం ఈరోజు నేను ఎక్కడికి పోతున్నాను, ప్రతి ఇంటికి పోతాను. అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యాదీవెన కావచ్చు, ఈ పథకాలన్నీ చూసినప్పుడు ఈరోజు ప్రతి ఇంటిలో కూడా చదువుకు అనేది కూడా అత్యధికమైన ప్రాధాన్యత కూడా కుటుంబంలో అంటే వాళ్ళ మైండ్ సెట్టే. ఈరోజు జగన్మోహన్ గారు చెప్పుతున్న దాన్ని అంత పెట్టేసి ఈరోజు ప్రజలు కూడా ఈరోజు కూడా దాన్ని గ్రహించారు. ప్రజల యొక్క మైండ్ సెట్టే, ముఖ్యంగా మహిళల యొక్క మైండ్ సెట్ పోయి మా పిల్లలను బాగా చదివించుకోవాలి. ఈరోజు జగన్మోహన్ గారు ఏదైతే చెప్తున్నారో మనం ఇచ్చే ఆస్తులు వచ్చి ఇండ్లు భూములు ఇవన్నీ కాదు, కేవలం చదివే పెద్ద ఆస్తి మీరు ఇచ్చేదని చెప్పేసి ఉన్నారు. ఈరోజు దాన్ని కూడా చేస్తున్నారు. ఎందుకంటే మైండ్ సెట్నే మార్చినవాడు ఈరోజు కూడా. అందుకోసమే మళ్ళీ భవిష్యత్తులో చూడండి 10 సంవత్సరాల్లో కూడా ఎంత పెద్ద ఎత్తున మార్పు వస్తుంది. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాతనే మా ఇళ్లలో కూడా ఇంజనీర్లు వచ్చినారని చెప్తున్నారు. భవిష్యత్తులో ప్రతి ఇంటి నుంచి కూడా ఈరోజు పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఈరోజు కూడా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు కూడా కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. ఇదే కాదు, ఓ సంక్షేమ రాజ్యాంగంగా మార్చేదే కాదు, సంక్షేమం అంటే అందించవచ్చు. తర్వాత ఒక నాయకుడు అనుకునేవాడు, ఒక కమిట్మెంట్ అనేది కూడా ఉంటే చేయొచ్చు అనేది కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా చూపించాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఉచిత కరెంటు రాజశేఖర్ గారు ఇస్తామంటే బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పినవాడు. సంక్షేమం అనేది ఇచ్చినామంటే రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుందని చెప్పేవాడు. ఎవరైనా కానీ హరిజన కుటుంబాల్లో వచ్చేసేసి వాళ్ళు పుట్టాలని చెప్పి అనుకునేవాడు. అతని మనస్తత్వం అటువంటిది ఈరోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా దాన్ని ప్రాక్టికల్గా కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఈరోజు ప్రాక్టికల్గా చూపించిన వాడు. అందుకోసం ఎక్కడ చూసినా కూడా ప్రజల హృదయాల్లో కూడా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి మాదిరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిలిచిపోయారు. పెద్ద ఎత్తున కూడా పట్టం కట్టబోతున్నారు మరొక మారు కూడా ఈరోజు కూడా. సార్ సీట్ల విషయంలో ఒకే సామాజిక వర్గానికి పట్టం కట్టారు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. వారు అన్నీ ఎప్పుడు ఇలాగనే ఉంటాయి. వాళ్ళు ఉండే ఒకే సామాజిక వర్గం ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, జనాభా దగ్గర వెనుకబడిన కులాల వాళ్ళకి ఇచ్చి అత్యధికమైన సీట్లను మేము కేటాయించడం జరిగింది. తర్వాత అదే చూస్తారు, అదే చూడండి ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇచ్చినారో చూడండి. కేవలం వరకే కాదు, పోయినతూరి మైనారిటీకి వాళ్ళు ఒక సీటు కూడా ఇవ్వలేదు. మంత్రివర్గంలో కూడా క్లాసులు లేకుండా చివరలో అతనికి అనేది కూడా ఇచ్చేసాడు తెలుగుదేశం. కానీ మేము అలా కాదు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చేది కాకుండా 5 మంది ఎమ్మెల్యేలకు సీట్ ఇచ్చినవారు. ఇతరు మళ్ళీ 7 మంది ఈ సంవత్సరం, ఇప్పుడు 7 మంది అంటే 2019లో 5 మందికి ఇస్తే ఇప్పుడు 7 మందికి మేము కేటాయించాం మైనార్టీలకు. అలాగే వెనుకబడిన కులాల వారికి కూడా గతంలో కంటే కూడా అన్ని దగ్గర కూడా వెనుకబడిన కులాలు కావచ్చు, మహిళలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అన్ని దాంట్లో కూడా మేము ఈరోజు అనేది కూడా మేము ఇవ్వడం జరిగింది. నిన్న కూడా
నిన్న కూడా సీట్లను ప్రకటించే దాంట్లో కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు కూడా ఎస్సీ వారు కానీ అలాగే వచ్చేసి ఒక బీసీ వాళ్ళతో కూడా గతంలో ఎలా అయితే 2019లో ప్రకటింపజేశాడు అటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు కూడా ప్రకటించిన ఖ్యాతి అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరు ఫాలో కావాల్సిందే అని దాన్ని చూపించాడు. అసలు సంక్షేమమే మేము ఇవ్వలేము ఇంత పెద్ద ఎత్తున అన్నారు. పెద్ద పత్రికలు రాశాయి ఈ రోజంతా కూడా సంక్షేమాన్ని ఇవ్వలేడు, అప్పుల పాలైపోతుంది, లేకుంటే ఇంకా అయిపోయి ఎత్తేస్తాడు ఇవన్నీ అని చెప్పిన వాడు ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా సంక్షేమాన్ని అందించిన వాళ్ళు 4 లక్షల కోట్లకు పైబడి కూడా డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ 2,55,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లోకి వేసిన ప్రభుత్వం మాది. కమిట్మెంట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు డెవలప్మెంట్ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక శాసనసభ్యుడు కానీ ఎవరైనా కానీ కమిట్మెంట్ అనేది ఉండిందంటే ఏమైనా ప్రూవ్ చేసినామంటే ప్రూవ్ చేసామా లేదా? ఈరోజు పెద్ద ఎత్తున ఇదే ఇప్పుడు మేము తిరుగుతున్నాం ఇక్కడ 11వ డివిజన్ అనుకున్నాను. ఇక్కడే కార్పొరేటర్లు వాళ్ళు ఉన్నారు, నాయకులందరూ కూడా ఉన్నారు. ఎక్కడ కానీ లేదు. ఆ పొద్దు అడిగారు నేను రావాలి కావాలి జగన్ అనే కార్యక్రమంలో పోతే ఇంతేనా మా గతి? 50 ఏళ్ళైనా కూడా మేము ఓటు వేస్తూనే ఉన్నాం, చెప్తానే ఉంటారు. ఎమ్మెల్యేకి వేసినాం, ఎంపీకి వేసినాం, కార్పొరేటర్కి వేసినాం, కౌన్సిలర్కి వేసినాం, అందరికీ వేసినాం, చెప్తానే ఉంటారు. మావి ఇంతేనా అని కూడా అడిగినారు. ఇప్పుడు చూడండి 4 అడుగులు 5 అడుగులు వెడల్పున్న సందుల్లో కూడా కడకు గోళం తీసుకొని లోపలికి రావాలంటే కూడా సిమెంట్ తీసుకొని కంకర తీసుకొని రావాలంటే కూడా తీసుకొని రాని పరిస్థితుల దగ్గర కూడా మేము రోడ్ వేసినాం. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ అవర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి. అదే మేము ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఏదని కానీ సాధ్యం కాదనుకునేది అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం ఇంత పెద్ద ఆదరణ కూడా ఈరోజు వస్తుంది. సార్ ఫైనల్గా సార్ అనంతపురం అర్బన్ టికెట్ చాలామంది కూడా ఆశించిన నేపథ్యంలో ఈరోజు వారందరితో కూడా సమన్వయంతో ఎలా ముందుకెళ్ళే అవకాశం? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నన్ను రిప్రజెంట్ చేయమని చెప్పేసి ఇక్కడ ఇచ్చినాడు. అది లీడర్ ఇష్టము. పార్టీ అనేది కూడా పార్టీ ఏందో ఎన్ని కోణాల్లో ఆలోచన చేసి ఇచ్చింది, అందుకోసం ఇచ్చింది. అంతేగాని ఇది ఏదో నాకు ఓనికే ఇచ్చినట్లు కాదు, ఏం కాదు. ఎంతమంది ఆశించినా కూడా అందరూ ఆశించే దాంట్లో తప్పు లేదు. దాంట్లో ఒక పదవి ఎమ్మెల్యే పదవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్తున్నాడు, నాట్ ఓన్లీ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా కేవలం ఒక అసెంబ్లీ సీటు పార్లమెంట్ సీటే కదా అనేకమైనవి కూడా ఇంకా కూడా పదవులు ఉన్నాయి. తప్పకుండా కూడా అందరికి కూడా న్యాయం చేస్తానని చెప్పి అన్నాడు. పార్టీ క్యాడర్ని గుర్తించినవాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చిన్న పిల్లల్ని కూడా పేరుతో పిలిచేంత చొరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, అంత చనువు ఉంది అని కూడా. అందుకని చేస్తాడు కూడా. అడిగారు అందరూ దాంట్లో కూడా అంతే కదా. ఒక పేదవానికి ఇచ్చేసినాడు, సామాజికానికి కూడా ఇచ్చినాడు, అవన్నీ కూడా చేశాడు. ఈరోజు కూడా తప్పకుండా కూడా చేస్తాం. ఈరోజు సామాజిక ఏదో ఒక వర్గం అనుకున్నారు. వాళ్ళు ఎలా ఇచ్చినారో సీటు చూడండి, వాళ్ళు ఎలా ఇచ్చినారో చూడండి, తెలుస్తుంది. కానీ ఈరోజు మేమైతే ద క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి, క్రెడిట్ గోస్ టు వైఎస్ఆర్. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి అనేది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళే అంశం. ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అనంతపురం అర్బన్ అనేది టికెట్ విషయంలో చాలామంది పోటీ పడ్డప్పటికీ ఇది అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో జరిగే అంశమే. అయినప్పటికీ మాత్రం బెటర్ ఎవరు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. కాకపోతే అందరికీ న్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అతి సామాన్యమైన మడకశిర నియోజకవర్గానికి సామాన్య వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసిన విధంగానే మిగతా పోస్టులు కూడా చాలా ఉంటాయి. ఎంపీ ఎమ్మెల్యే కాదు, మిగతా విషయాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరిని గుర్తిస్తారని చెప్పేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినాయుడు, RTV అనంతపురం.